పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు దేశంలో ఏ రాష్ట్రంలోని లేని దానికన్నా ఎక్కువగా మన రాష్ట్రంలో ఉండటం జరిగింది. మరి ఇరాన్ యుద్ధం వల్ల పెట్రోల్ డీజిల్ కేంద్ర ప్రభుత్వం పెంచినా మన రాష్ట్ర ట్యాక్సులు ఎక్కువగా ఉండటం వల్ల మిగతా రాష్ట్రాల్లో కన్నా మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయి. కాబట్టి ఏదైతే లోకేష్ గారి పాదయాత్రలో కూడా చెప్పడం జరిగింది, మేము అధికారంలోకి వస్తే వెంటనే పెట్రోల్ డీజిల్ మీద రేట్లు తగ్గిస్తామని. కనీసం తగ్గించకపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం పెంచిన దాని మీద ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ మీద ఉన్న పన్నుని తగ్గించి అందరికీ కూడా అందుబాటులోకి వచ్చేలాగా చేయవలసిన బాధ్యత ఏదైతే ఆ రోజు మరి ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టారో దాన్ని అమలు చేయాలని చెప్పి కోరుతూ, మరి ఈరోజు ఉండి నియోజకవర్గంలో నాయకులందరం కలిసి ఉండి ఎంఆర్ఓ గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది, ధరలు తగ్గించమని. ఎందుకంటే డీజిల్ పెరగటం వల్ల నిత్యావసర వస్తువులు కూడా పెరిగి ప్రజల మీద భారం పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా వెంటనే వారు ఇచ్చిన మాట ప్రకారం మరి డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలి. ఇది వాహనదారులకే కాదు, ప్రతి పేదవాడి మీద కూడా ఈ భారం పడుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే దీని మీద చర్య తీసుకుని వెంటనే ధరలు తగ్గించాలని చెప్పి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా కోరటం జరుగుతుంది. మీరు ఇచ్చిన మాటే మీరు నిలబెట్టుకోమని చెప్పి మీకు గుర్తు చేస్తున్నాం. ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు, ఏది కూడా మీరు పేదవాడి కోసం ఆలోచించకుండా ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలో తొక్కి మీ ఇష్టానుసారంగా మరి ఇలా పరిపాలన చేస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో కూడా అనేక ఆందోళనలు చేయవలసిన అవసరం ఉంది. ఇంకేదంటే ఆక్వా రైతుల మీద కూడా ఈ ఫీడ్ మీద మరి రేటు పెంచి ఆక్వా రైతుల భవిష్యత్తు కూడా పాడు చేస్తున్నారు. తప్పనిసరిగా అది కనుక మీరు సరైన నిర్ణయం తీసుకుని రేట్లు తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఆక్వా రైతుల తరఫున కూడా భవిష్యత్తులో ఉద్యమం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా ఏది నెరవేర్చకుండా ప్రజలు మోసం చేసి అధికారంలోకి వచ్చి ఇవాళ మీ నాయకుల సంపాదనే తప్పించి ఏ పేదవాడి గురించి ఆలోచించకుండా మరి ఎవరిని కూడా సుఖంగా బతకలేకుండా చేసే పరిస్థితిలో మీ పాలన ఉంది. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. మీ మీద తిరగబడి రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టండి. ఏదైతే పేద ప్రజలకు భారం అవుతుందో అవన్నిటి మీద కూడా దృష్టి పెట్టి వారందరికీ కూడా సక్రమంగా అన్ని జరిగేటట్టుగా చూడాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా ప్రభుత్వం దీని మీద స్పందించి రేట్లు తగ్గించాలని ఆశిస్తున్నాం. అలా తగ్గించకపోతే భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేసుకుంటున్నాం.